హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇక్కడ వచ్చేసి మేము బయటికి వెళ్ళేసి వచ్చాము. నేను తింటుంటే మా వీడియో తీశాడు. వద్దండి ఆపండి అంటే కూడా అదిగోండి, నేను చీరాలు వెళ్ళేసి వచ్చాను అన్నాను కదా, ఎందుకంటే అదిగోండి అవన్నీ తీసుకొని వచ్చాను, రోలు అవన్నీ. యూట్యూబ్ కొంచెం వీడియోస్ ఇంకొంచెం మంచిగా బాగుండాలి అని చెప్పేసి తీసుకొచ్చాను. దాంట్లో ఫస్ట్ బియ్యం ఉంటుంది కదా, బియ్యం రుబ్బితే కొంచెం దాంట్లో ఏదన్నా డస్ట్కి ఇష్టమో అలా ఏదన్నా ఉన్నా అంతా బియ్యంతోనే వచ్చేసింది అన్నారు. కానీ బియ్యం దంచుతుంటే బాబోయ్ నా వల్ల కాలేదండి. చాలాసేపుకి మెదిగింది, అది చాలా కష్టం అనిపించింది. బియ్యం అలా మెదుగుతూ ఉంటే అదండి, ఎంత దంచినా బియ్యంలాగే ఉంది. ఏందండి ఆవేశపడుతున్నా, చిన్నగా మాట్లాడు అంటున్నాడు ఆయన. పడుకొని ఉన్నానండి, లేపేసి మళ్ళీ టీ ఇచ్చేసి మా వారు ఏంటంటే వాయిస్ శబ్దులే అన్నాడు అండి. ఇక్కడ ఈవినింగ్ టైం చల్లగా వాతావరణం బాగుంది, చాలా బాగా అనిపించింది. కూర్చొని ఇంకా రోట్లో బియ్యం వేసేసి మెత్తగా చేసేసి, అంటే ఈ వీడియో అంటే చాలా రోజులు అయిందండి వీడియో షూట్ చేసి. అదిగోండి అక్కడ అత్తమ్మ హోటల్ పెట్టున్నారు, అంటే చాలా రోజులు అయింది. పెడదాం వీడియో అప్లోడ్ చేద్దాం అనుకున్నాను. ఈ వీడియో సంగతి నేను మర్చిపోయాను పెట్టడం. అదిగో ఆ కోళ్ళని వేసేయాలండి అంటే మా వారు నవ్వుతూ ఉన్నారు. మామయ్య పెంచుతున్నాడు ఆ కోళ్ళన్నీ. ఈవినింగ్ అయితే మాత్రం రోడ్డు మీద బాగా టైం పాస్ అయ్యిద్దండి, చాలా బాగుంటుంది. చూడండి ఇంతవరకు నేను రుకుతా ఉన్నాను, మా అమ్మాయి పక్కనేమో నాన్ స్టాప్గా తింటా ఉంది చిప్స్ని. ఇక్కడ అదిగోండి నేను ఇప్పుడు దాకా దంచాను కదా, కొంచెం అన్నం ఎదిగిందేమో చూడండి, ఇప్పుడు చూపిస్తాను ఏమో మరి చూడండి. అలాగే ఉంది బియ్యం అయితే, కానీ చాలా క్లీన్ అయిపోయిందండి రోళ్ళు. తర్వాత పీస్ పెట్టి శుభ్రంగా కడిగేసి క్లీన్గా ఆరబెట్టేశాను. ఇంకా ఏంటోనండి, అది తెచ్చినప్పటి నుంచి ముహూర్తం అనేది నాకు లేదు చెయ్యాలని. పొయ్యి మీద చేయాలి, ఈ రోట్లో పచ్చడి దంచాలని నాకు ఎంతో కోరిక, నేను ఇష్టం అనిపించింది, నాకు చాలా ఇష్టం అనిపించింది. అందుకే తీసుకొచ్చాను. వీడియోస్లో కొంచెం కొత్తగా ఉంటుంది, సబ్స్క్రైబర్స్కి చూడడానికి కూడా కొంచెం బాగుంటుంది అని చెప్పేసి, కొత్తగా ఉంటుంది వ్లాగ్స్ అని చెప్పి తీసుకొచ్చాను. కానీ నాకు మా వరకు అసలు టైమే లేదు, దాంట్లో ఎప్పుడు చేయలేదండి. పిల్లలకి హాఫ్ డేస్ మొదలైందండి, 10th ఎగ్జామ్స్. అప్పుడు మధ్యాహ్నం పూట ఎగ్జామ్ లేని రోజు మార్నింగ్ టైము అలా అయిపోయేసరికి ఇంకా నేను ఆ వీడియోస్ అనేది చేయలేకపోయాను. ఇంకా ముందుకే ఉన్నట్టు, ఎంత పనున్నా ఎంత కష్టమున్నా ముందు చేయాలని అనుకుంటున్నాను. ఎంత కష్టమున్నా చేస్తాను. ఇంకా ముందు మంచి వ్లాగ్స్ వచ్చింది చూడండి. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేది కానీ, అక్కడ ఎలా ఉంటాను ఏంటి అని చెప్పేసి అవన్నీ అక్కడ తిరిగితే ఎక్కడన్నా వీడియోస్ షూట్ చేయడం కానీ అంతా. ఇక్కడ కూడా రోల్ది ఇవన్నీ పచ్చడి చేసేది పొయ్యి మీద ఉండేది, ఆ వ్లాగ్స్ కానీ. ఇంకా ముందు మంచి వీడియోస్ తీయాలని మేము ఇద్దరం అనుకుంటున్నాము. ప్లీజ్ ఈ వీడియోస్ అన్నీ చూసి ఎలా ఉందో నా కామెంట్లో మాత్రం చెప్పండి. నా వీడియోస్ అన్నీ కొంచెం పూర్తిగా చూడండి అబ్బా. సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అది చూడండి ఎంతసేపు దంచాను, మీరే చూశారు కదా, మొత్తం అలాగే ఉందండి. ఎంతసేపు చేశానంటే, కొంతమంది అన్నారు పొట్టు ఉంటుంది కదా, మనం ఎగ్స్ తీసుకున్నప్పుడు పెట్టిస్తారు కదా కవర్లోనే పొట్టు, అది దంచాలి అన్నారు. కానీ కొంతమంది ఏంటంటే బియ్యం దంచితే కూడా సరిపోయిద్ది అనేసరికి ఇంకా పొట్టు తీసుకొచ్చేసరికి మళ్ళీ నువ్వు వెళ్ళి షాప్కి వెళ్ళి ఏం తీసుకొస్తావు అని చెప్పేసి బియ్యం దంచుతూ ఉన్నాను. ఎప్పటికో అయ్యిందండి ఆ బియ్యం దంచడం కూడా. ఆ దంచి అంత పడేయకుండా అన్ని కోళ్ళకి వేసాం, తీసుకొని వెళ్ళి కోళ్ళు శుభ్రంగా తినేసింది. బాగా మెత్తగా దంచేసాను, చూపిస్తానండి. ఇంకా మా వారి డ్యూటీ కూడా స్టార్ట్ అయిపోయింది, రేపు ఫస్ట్ నుంచి రేషన్ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు దాకా హాలిడేస్ ఉన్నింది. ఆయన డ్యూటీ స్టార్ట్ అయ్యేసరికి కనీసం అంటే ఒక్క పచ్చడి చేద్దాం రోట్లో. నీ డ్యూటీ స్టార్ట్ అయ్యేసరికి ఫస్ట్ గోంగూర పచ్చడి కానీ టమాటో పచ్చడి కానీ ఖచ్చితంగా చేస్తానండి, కన్ఫర్మ్. ఇదైతే గోంగూర పచ్చడి కావాలంట మా వారికి, చేస్తాను, వ్లాగ్ చేస్తాను చూడండి. పొయ్యి మీద గోంగూర పచ్చడి వేపి అక్కడే ఉన్న రోట్లోని దంచి మా వారికి అన్నం పెడతాను. వీడియోస్ మంచిగా ఉంటాయి, ముందు ఇంకా చూసండి. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కూడా వస్తున్నాయి కదా, ఆ సమ్మర్ హాలిడేస్లోని పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తారు, పిల్లలకి ఏం పెడతాను, మేము ఏ ఊరు వెళ్తాము, ఎంజాయ్ చేస్తామా లేదా అని చెప్పేసి వ్లాగ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ప్లీజ్ కంటిన్యూగా చూడండి వ్లాగ్స్ అన్నీ. నాకు కామెంట్ చేయండి, మీ కామెంట్ ప్రతి ఒక్కటి నేను నా వీడియోలోనే నేను చదువుతాను. ఏదో ఒకటి మంచిగా, అక్క ఈ వీడియో బాగుంది, సిస్టర్ ఈ వీడియో బాగుంది, ఏదో ఒకటి ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మా వీడియోస్ అనేది కొంచెం ముందుకు వెళ్తూ ఉంటుంది. మీ సపోర్ట్ లేనిదే మేము ఎక్కడున్నాము, మేము ఎన్ని వీడియోస్ ఏది తీసినా మేము అక్కడే ఉండిపోతామండి. మీ సపోర్ట్ అనేది మాకు ఎంత అవసరం అంటే అంత అవసరము. మీరు సపోర్ట్ చేస్తారన్న
ఆశతోనే మేము వీడియోస్ పెట్టి ఇలా కంటిన్యూ చేయాల్సి వస్తుంది. ప్లీజ్ ఇంకా ఏదైనా మార్చుకోవాలన్నా, ఏదైనా వీడియోలు మంచిగా చేయాలన్నా, ఏదైనా వీడియోలు కావాలన్నా ప్లీజ్ చెప్పండి, అప్లోడ్ చేస్తే పెడతాము మేము. అంటే వంట వీడియోలు కానీ, ఏదన్నా పిల్లల గేమ్ కానీ, ఏదన్నా ఫుడ్ ఛాలెంజ్ కానీ, ప్రాంక్ వీడియోస్ కానీ అయ్యామని అడగండి. కన్ఫామ్గా మేము పలానా వాళ్ళు అడిగామని చెప్పేసి మేము వీడియోలోని తీసి పెడతాను. పలానా వాళ్ళు అడిగారనే కామెంట్ చూపించి నేను వీడియో అనేది అప్లోడ్ చేసి పెడతాను, కన్ఫర్మ్ చేస్తాను. ఇదిగోండి ఇలా అయిపోయింది. బియ్యం దంచాను, చాలాసేపు అయింది చూసారు కదా, అంతసేపు కొంచెం నలిగింది. ఇంకా తీసుకొని వెళ్ళి కోళ్ళకి వేసేసాము. ఇదిగోండి శుభ్రంగా పీసేసేసి రోళ్ళంతా బాగా కడిగేసి ఆరబెట్టేసాము. చాలా బాగుండింది, క్లీన్గా ఉండింది. ఫస్ట్ తెచ్చినప్పుడు ఏంటి ఇలా ఉంది అని అనుకున్నాను, కానీ చాలా బాగా అనిపించింది. క్లీన్ చేసిన తర్వాత వెంటనే ఏదైనా పచ్చడి దంచాలి అని అనిపించింది నాకైతే. మా వారు మా అమ్మాయి వాళ్ళు ఏమంటున్నారంటే కారపొడి చేయి మమ్మీ, పచ్చడి దంచి మమ్మీ రోట్లో ఒకసారి అంటున్నారు. చేస్తాను, తెలుసు కదా పిల్లలు ఉన్నారు, హాఫ్ డే స్కూల్స్, పని అవ్వట్లేదు, కొన్ని వీడియోస్ లైవ్ల వల్ల కూడా అవ్వట్లేదు. ఇక్కడ దాకా రాలేకపోతున్నాను, రోల్ దాకా. ముందు తీయాలనుకుంటున్నాను కదా, కంటిన్యూ చేస్తాను నేను కన్ఫామ్గా. ఇంకా ఏముంది, ఇంకేం లేదండి. కానీ మళ్ళీ చెప్తున్నాను, మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరము. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా అయిపోయింది. ఇక్కడ క్లీన్ చేసేసాను కదా, మొత్తం క్లీన్ చేసేసి పక్కన పెట్టేశాను. తర్వాత నా వీడియోస్లో చాలా చూస్తున్నారు, బయట పెట్టున్నాను, పోయిన రోల్ అనేది బయట పెట్టున్నాను, కానీ చేయలేదు. కానీ భలే వచ్చిందండి బియ్యం దంచితే, అక్కడ తెల్ల మరక పోవట్లేదు, అదే రోల్ది. చాలా బాగా అనిపించింది, బాగుంది. అండి ఇక్కడ అక్కడికి వెళ్ళాలా? అక్కడికి వెళ్తావా? ఓకే సరే, అక్కడే ఉంది తీసుకో. మా వారు ఫుల్ బిజీ అయిపోయారు. నేను వాయిస్ చెప్తేనే ఆయన వీడియో చెప్పగలడు. ఇదిగోండి చూసేసేయండి నా కొత్త రోలు. బాగుంది కదా, చాలా బాగుంది కదా, నాకు బాగా నచ్చేసింది. ఇదిగోండి లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్తున్నా. చూడండి ఎలా అయిపోయినా నిద్రపోయింది, బూచమ్మలాగా. పొద్దుపోయింది బియ్యం దంచేసరికి, పిచ్చిదల్లాగా అయిపోయే రోజుల్లో దంచి బియ్యాన్ని. ఇదిగోండి ఇంక పొద్దుపోయింది, చాలా టైం అయిపోయింది. పిల్లల హోంవర్క్లని, స్నానాలు, అన్నం ఎంత ఉంది కదా, దాన్ని తీసుకుని కొడతాను అని చెప్పంటా అన్నాను మా వారితోటి. చూసేసేయండి. ఓకే, మా అమ్మాయి వాళ్ళైతే ఎదురెదురు చూస్తున్నారు నా కోసం, మమ్మీ రా అని చెప్పేసి. ఓకేనండి, ఈ వీడియో పూర్తిగా చూసి ఎలా ఉందో ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి, మీ సపోర్ట్ లేకపోతే మళ్ళీ నేను వీడియోస్ ముందు తీయలేను కదా. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్, బాయ్ ఆల్ ఆఫ్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. లాస్ట్ చెప్పడం మర్చిపోయా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? బాయ్.